యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న బురద రాజకీయాలు హేమని వింజమూరు మండల వైసీపీ ఎంపీపీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డి హితవు పలికారు. వింజమూరు ఆర్ఎండ్బి బంగ్లా వద్ద ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా పల్లాల కొండారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలనను సాగిస్తుంటే ఓర్చుకోలేని టీడీపీ నేతలు అవాకులు చవాకులు పేల్చడం సబబు కాదన్నారు. 68 కోట్ల రూపాయలు నిధులు రివర్స్ టెండరింగ్ ద్వారా మిగిలిచ్చి ప్రభుత్వానికి జమ చేయడం ఖజానాకి అరాచకమా? తెలుగుదేశం పార్టీ నాయకులు తేల్చుకోవాల్సిందిగా సవినయంగా విన్నవిస్తున్నాము. అలాగే నేషనల్ హైవే మా హయాంలో వచ్చినదని చెప్పుకుంటున్నారు. కానీ ఈ మధ్య నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రివర్యులు ఉపరితల రవాణా శాఖ అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ శ్రీ కనకదుర్గ దేవి వంతెన ప్రారంభం సందర్భంలో వర్చువల్ మీటింగ్లో మన ముఖ్యమంత్రి గారు నితిన్ గడ్కరీ గారిని